జరుగుతోంది. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు దాదాపు పాఠశాలలు ప్రారంభమై అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుపుతా ఉన్నా ఇంతవరకు ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా త్రాగునీరు అయితేనేమి హాస్టల్ విద్యార్థులు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. అదేవిధంగా ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే చాలా ప్రాంతాల్లో చాలా దూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ రోజు చదువుకోవడానికి కదిరి ప్రాంతానికి వస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా రిప్రజెంటేషన్ లో ఆర్టీఓ గారు రాయడం జరుగుతుంది. ఈ ధర్నాకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సూర్యచంద్ర యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అనంతపురం పరిష్కరించాలని ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆర్టీఓ కార్యాలయం ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 3 నెలలు అయినప్పుడు కూడా విద్యారంగంలో వివిధ సమస్యలు పెట్టుబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా హాస్టల్ విద్యార్థులకి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అలాగే జీవో నంబర్ 29 రద్దు చేసుకుని ఏదైతే రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ హాస్టళ్లు స్కూళ్లు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంస్కరించుకోవాలని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదే ఆ డిమాండ్ కి ముందు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ ఇక్కడికి పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విషయానికి వస్తే వచ్చినటువంటి విద్యార్థులకి ఈ రోజు పార్టీకి సంబంధించి కానీ అట్లాగే వొకేషనల్ గ్రూపులకు సంబంధించి 5 మంది లెక్చరర్లు లేరు. దీనికి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కనీసమైన మంచినీరు తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంది. దానికి తోడు మరుగుదొడ్లకు సంబంధించి ఒక్క మరుగుదొడ్డు కూడా లేదు. కేవలం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్లకు మాత్రమే అక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి విద్యా ప్రాతిపదికన మంచినీటి సౌకర్యాన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే కేజీవీ పాఠశాలలో ఈరోజు వరుసగా వారం రోజుల చూస్తే కేజీవీ పాఠశాలను అలాగే మున్సిపల్ పాఠశాలలు మోడల్ స్కూల్లోన సమస్యలతో సుడుకుంటూ ఈరోజు విద్యార్థులు కాలయాపన చేస్తున్నారు. ప్రధానంగా అమ్మాయిలు చదువుకున్నటువంటి కేజీవీ విద్యా సమస్యల్లో ఈరోజు కనీసం బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేదా స్నానాలు చేయడానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ కనిపిస్తుంది. దానికి తోడు ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన 2 జతల బట్టలు ఇవ్వడం లేదు. దానికి తోడు నాణ్యమైన భోజనం కూడా పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ విద్యార్థులకి నెలకు 750 నుంచి 7th వరకు, తర్వాత 10th వచ్చేసి 850 ఇస్తున్నారు. ఇది ఒక్క వారం రోజులు కూడా సరిపోయినటువంటి మెస్సు ఈ రోజు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మేము పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం.